సమ్మర్ వచ్చేసింది కదా, మీరైతే వాటర్ తాగుతున్నారా, జ్యూసెస్ తాగుతున్నారా, మీ బాడీని హైడ్రేట్ చేస్తున్నారా? నేనైతే నా బాడీని ఫుల్గా హైడ్రేట్ చేస్తున్నాను అనమాట. ఈ రోజు అయితే నేను వాటర్ మిలన్ సబ్జా జ్యూస్ అయితే చేసుకున్నాను. అయితే వైజాగ్ స్టార్ట్ అవుదాం అనుకున్నా, బట్ తిలార్ జంక్షన్ లో గొడవ అయితే అవుతుంది. మా బస్ వాడు ఎదురుగా ఉన్న వ్యాన్ వాడు అయితే ఫైటింగ్ చేసుకుంటున్నారు. ఒరే నువ్వు వెనక తీరా అంటే నువ్వు వెనక తీ అని చెప్పి. ఏంటో ఈ గొడవలు, కాంప్రమైజ్ ఎవరో ఒకరు త్వరగా బస్ తీసేస్తే బాగుంటది. ఇంకా ఒక 30 minutes గొడవ పడ్డారు. గొడవ పడుతున్నా ఇంకా పెద్దదవుతుంది గొడవ, కానీ ఆగట్లేదు. ఇంకా పోలీసులు బండి సౌండ్ వినగానే ఇంకా ఎవరు బస్ డ్రైవర్ ఏమో బస్ ఎక్కాడు, వ్యాన్ డ్రైవర్ ఏమో వ్యాన్ ఎక్కారు. అప్పుడు వరకు తీయలేదన్నమాట. వాళ్ళకి ఈగోల్ అనేది సాటిస్ఫై అవ్వదు. ఇంకా నాకు వైజాగ్ లో చిన్న వర్క్ ఉంటే ఆ వైజాగ్ వెళ్ళాను అనమాట. వైజాగ్ బీచ్ దగ్గర ఎగ్జిబిషన్ అనేది అవుతుంది. అన్ని క్లోజ్ అయిపోతున్నాయి. ఇంకా జైంట్ వీల్ ఉంటే జైంట్ వీల్ ఎక్కాను అనమాట. కొద్దిసేపు చిల్ అయ్యాను. కొన్ని గన్ షాట్స్ అవన్నీ ఉంటే ఆడాను. సో అక్కడ నుంచి చిన్న చిన్న మార్కెట్ ఉందన్నమాట. ఇయర్ రింగ్స్, అమ్మాయిలకి ఇంకా ఏం కావాలి, ఇయర్ రింగ్స్, గాజులు ఇంకా ఉన్నాయన్నమాట. అవి తీసుకున్నాను. ఇంకా అక్కడ వైజాగ్ లో ఉన్న వాళ్ళకి అందరికీ తెలుసు వైజాగ్ ఫుడ్ మార్కెట్ అయితే ఉంటుంది. సో అక్కడికైతే వెళ్ళాను. అక్కడైతే రియల్ ఫ్రూట్ ఐస్ క్రీమ్ అనేది ఉందన్నమాట. సో తీసుకున్నాను. నేనైతే డిఫరెంట్ టైప్స్ ఆఫ్ ఉన్నాయి, బట్ సీతాఫల్ తీసుకున్నాను నేను. నాకైతే అంత అనిపించలేదు, యావరేజ్ అనిపించింది. అది రియల్ ఫ్రూట్ అనేది కాదు, ఏదో స్టోర్ చేస్తున్నారు ప్రిజర్వేటివ్స్ అంతే. అది అలా చెప్పి అమ్ముతున్నారు.